హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో బేసిక్ లెవెల్ చెప్పుకున్నాం, లెవెల్ 1 బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, అలా ఆల్సో కాన్సెప్ట్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏమేమి మనం తెలియాలి, సో తెలిసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో చెప్పుకున్నాం. నౌ విల్ డిస్కస్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ అడ్వాన్స్డ్ లెవెల్. సో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూడండి, సో ఇలా ఉంటాయి. సో ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. లేదు మాకు ఐడియా లేదనే వాళ్ళైతే కంపల్సరీగా ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే సెకండ్ వీడియో చూడండి, దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అదర్వైజ్ మీకు ఏం అర్థం అవ్వదు, రైట్? నౌ సీ హియర్. సో ఇక్కడ మనము ప్రాబ్లం 10 వరకు చెప్పుకుందాం. ఇక్కడ ప్రాబ్లం 5 అని రాసా, అంటే మీనింగ్ ఏమి, అప్ టు ఫస్ట్ ప్రాబ్లం 4 వరకు మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునేసినాం. సో అంటే ఒక 4 మోడల్స్ చెప్పుకునేసినాం. నా ఇప్పుడు ప్రాబ్లం 5. సో ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్ అనమాట, అలా తీసుకున్నా నేను, రైట్? సో అన్ని కవర్ చేయాలన్నట్టు ఇంటెన్షన్, రైట్? నౌ సీ హియర్. సో ఇక్కడ మనము ఏమి ఇచ్చాడు, ఇక్కడ t² - 4 = 0 అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనేనా, రైట్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమి, డిగ్రీ 2 ఉండాలి. మరి ఇందులో డిగ్రీ 2 ఉందా? ఎస్, డిగ్రీ 2 ఇస్ దేర్. సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి 2 రూట్స్ ఉన్నాయి. సో డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి వీ క్యాన్ ఫైండ్ ద రూట్స్. మరి నార్మల్గా మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాము, అంటే 2 ఫ్యాక్టర్స్గా రాసి చేసాము. సో దీన్ని కానీ అలాగే చేయాలి, ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్గా రాయాలి. మరి మనం స్ప్లిట్టింగ్ మెథడ్లో రాసాం ఫ్యాక్టర్స్. మరి ఇక్కడ స్ప్లిట్ చేయడానికి మిడిల్ టర్మ్ లేదు మనకి. సో అక్కడ మనకి మిడిల్ టర్మ్ ఉండింది, సో బిఎక్స్ అనే టర్ము. ఆ మిడిల్ టర్మ్ లేదు ఇక్కడ మనకి. సో ఫస్ట్ టర్మ్ ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది. సో మరి దీన్ని ఎలా చేయాలి, రైట్? చూడండి, సింపుల్. ఇలా ఇస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనకి t² ఉందా, సెకండ్ టర్మ్ -4 ఉందా, -2ని నేను 2² అని రాయచ్చా? సో 2² వాల్యూ 4 కదా. సో ఇలా రాసుకున్నా నేను, రైట్? ఇప్పుడు ఇది చూడగానే మనకి మన మైండ్లో ఒక ఐడెంటిటీ రావాలి. వాట్ ఈస్ దట్ ఐడెంటిటీ? వచ్చిందా మీకు ఐడెంటిటీ? ఏ ఐడెంటిటీనో, ఇది ఏ ఫామ్లో ఉందో. సో ఇది ఎలా ఉంది, a² - b² అనే ఫామ్లో ఉంది, రైట్? సో a² - b² అంటే దీన్ని 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు కదా. వాట్ ఆర్ దట్? a + b × a - b. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ఐడెంటిటీ వీ హ్యావ్ టు యూజ్ హియర్. సో ఈ ఐడెంటిటీ గుర్తు రావాలి. సో a + b × a - b. నౌ దీన్ని ఈ ఫామ్లో రాద్దాం. ఇక్కడ a అంటే ఏమి, t, b అంటే ఏమి, 2, రైట్? సో ఏమని రాయొచ్చు దీన్ని, t + 2 × t - 2 = 0. సో రాసేసామా 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా. దిస్ ఈజ్ 1 లీనియర్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈజ్ 1 మోర్ లీనియర్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ = 0, రైట్? నా ఇప్పుడు ఇవి రెండు, ఇది ఇంటూ ఇది 0 అవుతే ఇదైనా 0 అవ్వచ్చు, లేదంటే ఇదైనా 0 అవ్వచ్చు కదా. సో ఐ కెన్ టేక్ యాజ్ t + 2 = 0 ఆర్ t - 2 = 0, రైట్? సో ఇక్కడ t వాల్యూ ఏమవుతుంది, ఇఫ్ ఐ సెండ్ 2 టు దట్ సైడ్, -2. ఇక్కడ t వాల్యూ ఏమవుతుంది, +2. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? t² - 4 = 0, రైట్? మరి దీన్ని జనరల్గా సాల్వ్ ఎలా చేస్తాము? t² అంటే ఇక్కడ నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి ఇలా చెప్పా. జనరల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఆ 4 నట్ సైడ్ పంపిస్తే +4 అవుతుంది. t = రూట్ నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ± √4 అవుతుంది. ఎందుకు ± అవుతుంది? t² కదా, ఇక్కడ డిగ్రీ t ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 ఉందంటే 2 ఆన్సర్స్ రావాలి, ఆర్ 2 రూట్స్ రావాలి, లేదంటే 2 జీరోస్ రావాలి. అందుకు ఇక్కడ ±. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √4? దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో t క్యాన్ బి రిటన్ యాజ్ +2 అండ్ t క్యాన్ బి రిటన్ యాజ్ -2. ఇలా మనం సింపుల్గా చేయొచ్చు. బట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయండి అంటే వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే, రైట్? రైట్. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మోడల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ మల్టిప్లై చేసి మిడిల్ టర్మ్ను స్ప్లిట్ చేసి చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం చూడగానే ఒక ఐడియా వస్తుందా? సో ఇప్పుడు చూడండి, ఐడియా రాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక స్టెప్ రాస్తాను, తర్వాత ఐడియా వస్తుంది. చూడండి, x² ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ ఫస్ట్ దీన్ని చూద్దాం. 25 ఏమని రాయొచ్చు నేను, 5² అని రాయొచ్చా, రైట్? సో ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. a అంటే ఏమవుతుంది, x, b అంటే ఏమవుతుంది, 5. ఇది a² + b² ఫామ్లో ఉంది. మరి దీన్ని 2ab రాయొచ్చా? సో 2ab, a అంటే ఏమి, x, b అంటే ఏమి, 5. చూసారా, 2 × x × 5 రాసా. అండర్స్టూడ్? నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్² ఎలా ఉంది చూడండి, x + 5 హోల్², రైట్? సో ఎక్స్పాండ్ చేయండి దీన్ని, x + 5 హోల్².
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 10x సరిపోతుందా? సో దీన్ని సింపుల్గా ఇలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 5 ఇప్పుడు మనము ఏ స్క్వేర్ అని వచ్చిందంటే దాన్ని ఏమని రాయొచ్చు, ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు. అలాగే ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ వచ్చిందంటే దీన్ని ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5గా రాయొచ్చు, రైట్? దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నా 2 లీనియర్ ఫ్యాక్టర్స్కి వచ్చాయా? సో బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా, రైట్? లేదంటే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఇందులో ఎక్స్ ప్లస్ 5 ఇది అన్నా 0 అవ్వచ్చు, లేదంటే ఆర్ ఈ ఎక్స్ ప్లస్ 5 అన్నా 0 అవ్వచ్చు. సో రెండు సేమ్ కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 5 పంపిస్తే -5, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మనకి రూట్స్ 2 సేమ్ వచ్చాయి. ఓకే, రూట్స్ 2 సేమ్ రావచ్చు, రూట్స్ 2 డిఫరెంట్ రావచ్చు. అది మళ్ళీ ఇంకో కాన్సెప్ట్, దట్ ఈస్ నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ నేచర్ గురించి ఉంటుంది. ఓకే, కాన్సెప్ట్. సో ఆ వీడియో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనము, రైట్? ఇన్ కమింగ్ వీడియోస్ వీ కెన్ డిస్కస్ దట్ నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రూట్స్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎలా ఎలా ఉంటాయి? ఓకే, 3 కైండ్స్ ఉంటాయి. వన్ ఈజ్ రియల్ రూట్స్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిఫరెంట్ అండ్ ఇమాజినరీ రూట్స్ ఇలా ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో కమింగ్ వీడియోస్ లో నౌ సీ దిస్ మోడల్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో వీ క్యాన్ ఎక్స్పాండ్ ఆర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఏమో రాయొచ్చు, ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేస్తే అయిపోతుంది అక్కడ. సో ఏమని రాయొచ్చు దీన్ని, 2x - 5 అనేది ఒక లీనియర్ ఫ్యాక్టర్, ఇంకొకటి 2x - 5 అనేది లీనియర్ ఫ్యాక్టర్, అంతే కదా? ఇలాగే సేమ్ ఏ స్క్వేర్ క్యాన్ బి రిటన్ యాజ్ ఏ ఇంటూ ఏ. అలాగే ఇదంతా ఏ అనుకుంటే ఏ స్క్వేర్ కానీ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. నాకు ఇదైనా 0 అయిపోతుంది, ఇదైనా 0 అయిపోతుంది. సో 2x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ 2x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి 2x టర్మ్ ఇక్కడే పెట్టుకొని -5 నట్ సైడ్ పంపిండి, +5 అవుతుంది, రైట్? సో +5 అంటే రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి 2 నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 5/2. మరి ఎలా ట్రాన్స్పోజ్ అవుతుంది అంటే వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ట్రాన్స్పోజిషన్ రూల్స్. ఓకే, ట్రాన్స్పోజిషన్ రూల్స్ రావాలి. ఇక్కడ అంతే సేమ్, ఇంకా 2x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే 2x ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 5/2. సో సేమ్ రూట్స్, వన్స్ అగైన్ సేమ్ రూట్స్, 5/2 అండ్ 5/2 -5 రైట్? నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇలా బిగ్ నంబర్స్ ఉంటే ఎలాగా. ఇక్కడ మనం x² కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏమన్నట్టు 1. సో x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ 1800 కాదు, -1800. బాగా అబ్జర్వ్ చేయండి. నా ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, -1800 వస్తుంది, రైట్? నా వీ హ్యావ్ టు స్ప్లిట్ ద మిడిల్ టర్మ్. ఇక్కడ చూడండి, ఇదేమో చాలా పెద్ద టర్మ్, మిడిల్ టర్మ్ జస్ట్ 5 ఉంది. మరి ఇలా ఈ మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేసి మనం -1800 వచ్చేలాగా రాయాలి. సో నేను చెప్పే ఇందాక ఫస్ట్ లెవెల్లో ఇలా పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ద స్క్వేర్ రూట్స్. సో స్క్వేర్ రూట్స్ మనకి 1800 ఎక్కడ వస్తుంది, అందాజుగా చెప్పండి, అప్రాక్సిమేట్ గా చెప్పండి. ఇప్పుడు 30² ఎంత వస్తుంది, 900 వస్తుంది. 40² 1600 వస్తుంది. 50² ఎంత వస్తుంది, 2500 వస్తుంది, అంతేనా? రైట్? సో ఇక్కడ ఇది 40² కి 50² కి మధ్యలో ఉంది, రైట్? సో మళ్ళీ ఇక్కడ లాస్ట్ లో 0 ఉంది. సో 0 ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది మనకి, 0 ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, 0తో ఇంకో 0ని మల్టిప్లై చేసినప్పుడు, లేదంటే 5తో 0ని మల్టిప్లై చేసినప్పుడు, ఇలాంటప్పుడు ఛాన్స్ ఉంది మనకి 0 రావడానికి. సో ఇక్కడ మనము 40 × 40 చేసామనుకో విల్ గెట్ 1600, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 40 × 40, రైట్? సో అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గెట్ 5 హియర్. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఈస్ 45 × 40 చేయండి, ఏమొస్తుంది, 45 × 4 చేయండి. ఫస్ట్ 45 × 4 ఏమవుతుంది, 180 అవుతుంది. సో 180 × 0 1800 సరిపోయింది, రైట్? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 5 ఉందా, రైట్? సో బట్ ఇక్కడ మనకి -1800 ఉంది. ఇవి రెండు యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే +1800 వస్తుంది. సో నేను దీనికి మైనస్ కన్సిడర్ చేసుకుంటే సరిపోతుందా? నా ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 45 - 45 అవుతుంది, రైట్? మరి ఇవి రెండు మల్టిప్లై చేస్తే -1800 అవుతుంది. ఇంక ఇక్కడ నుండి సేమ్ ప్రొసీజర్, రైట్? నౌ రైట్ ఇట్. సో ఏమని రాయొచ్చు మనము, x² + 45x - 40x
మైనస్ 1800 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు టర్మ్స్ లో కామన్ ఇస్తాం. ఈ రెండు టర్మ్స్ లో ఎక్స్ యూ కెన్ టేక్అవుట్ కామన్, ఎక్స్ ప్లస్ 45 వస్తుంది. ఈ రెండిట్లో మనకు కానీ ఇక్కడ కానీ మళ్ళీ ఎక్స్ ప్లస్ 45 రావాలి. చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ వీడియోలో. సో ఎక్స్ ప్లస్ 45 రావాలి. సో ఎక్స్ ప్లస్ 45 రావాలంటే ఏం కామన్ తీయాలి? ఇక్కడ చూడండి, ఈ రెండు టర్మ్స్కి మైనస్ ఉంది, మైనస్ కామన్ తీస్తే రెండు ప్లస్ అవుతాయి. ఇక్కడ 40x ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ వచ్చింది అంటే మనం ఏం కామన్ తీయాలి? బ్లైండ్గా యూ హ్యావ్ టు టేక్అవుట్ 40 as ఏ కామన్ థింగ్. సో ఇప్పుడు చూడండి, కావాలంటే దీంతో మల్టిప్లై చేయండి. మైనస్ 40 ఇంటూ ఎక్స్ మైనస్ 40x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 40 ఇంటూ 45 మైనస్ 1800. సరిపోయిందా? సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ ప్లస్ 45 అనేది కామన్ ఉంది. ఎక్స్ ప్లస్ 45 కామన్ ఇస్తే మనకి మిగిలేదేమి ఇక్కడ? ఎక్స్ మైనస్ 40 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇప్పుడు ఇదైనా 0 అవ్వచ్చు. ఎక్స్ ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇటు సైడ్ వెళ్తే మైనస్ 45. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 40 అటు సైడ్ వెళ్తే జస్ట్ ప్లస్ 40. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మైనస్ 45 అండ్ 40 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలాంటి మోడల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది సమ్ మోర్ బెటర్ మోడల్ ఫర్ దట్. సో దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్. నౌ ఇది కానీ అంతే. ఇక్కడ చూడండి 375, ఇక్కడ మనకి చాలా పెద్ద పెద్ద టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. సో 375 ఇంటూ 4 మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 300 ఇంటూ 4 చేస్తే 1200, 75 ఇంటూ 4 అంటే 300. సో విల్ గెట్ 1500. అంతేనా? సో ఇఫ్ ఐ మల్టిప్లై 375 ఇంటూ 4 1500. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇక్కడ 1500 కావాలి. ఇక్కడ మనకి ఏముంది? 115 ఉంది. మరి ఎలా రాసుకుంటాము? ఇది సింపుల్, చూడగానే చెప్పేయచ్చు. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 100 ఇంటూ 15గా రాయొచ్చు, ఆర్ 15 ఇంటూ 100. సో 100 ఇంటూ 15 ఏమవుతుంది? 1500. ఇవి రెండు యాడ్ చేస్తే 115 వస్తుంది. బట్ మనకి మైనస్ 115 కావాలి. సో రెండింటికి మైనస్ సైన్ తీసుకోండి, అయిపోతుంది, రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జస్ట్ మనకు ఐడియా రావాలి. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 4x స్క్వేర్ మైనస్ 100x మైనస్ 15x ప్లస్ 375 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? సో నౌ ఐ కెన్ టేక్అవుట్ కామన్. ఈ రెండు టర్మ్స్ లో ఏం కామన్ తీయచ్చు? 4x కామన్ తీయచ్చు. 100 క్యాన్ బి రిటన్ యాజ్ 25 ఇంటూ 4. సో 4x కామన్ ఇస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ ఇక్కడ జస్ట్ 25 మిగులుతుంది. సో ఇక్కడ ఏం మిగిలిందో ఇక్కడ కానీ అదే మిగిలాలి కాబట్టి ఎక్స్ మైనస్ 25 అలాగే రాసేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి కామన్ ఏం తీయాలి ఇక్కడ? సో ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో ఈ ప్లస్ మైనస్ కావాలంటే మనం మైనస్ కామన్ తీయాలి, రైట్? సో 15 ఎక్స్ ఉంది, ఇక్కడ వచ్చి ఎక్స్ వచ్చింది కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు టేక్అవుట్ 15. కావాలంటే మళ్ళీ మల్టిప్లై చేయండి. మైనస్ 15 ఇంటూ ఎక్స్ మైనస్ 15x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 25 375 వస్తుంది, రైట్? సో రెండిట్లో కామన్ ఏముంది? ఎక్స్ మైనస్ 25. ఇంకా మిగిలిపోయినది ఏది? ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో మిగిలిపోయింది 4x, సెకండ్ టర్మ్ లో మైనస్ 15 మిగిలిపోయింది. సో బోత్ ఆర్ ఈక్వల్స్ టు 0. నౌ దిస్ మే బి ఈక్వల్స్ టు 0 ఆర్ దిస్ మే బి ఈక్వల్స్ టు 0. 4x మైనస్ 15 కానీ ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 25 అటు సైడ్ పంపిస్తే ప్లస్ 25 అవుతుంది. ఇక్కడ 4x మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఈ టర్మ్ అలాగే పెట్టుకొని 15 అటు సైడ్ పంపించేద్దాం. సో మైనస్ 15 కాస్త ప్లస్ 15 అవుతుంది. సో ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ? 15 డివైడెడ్ బై 4. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమవుతుందా, రైట్? సో పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు కొద్దిగా నీట్గా ఆలోచన చేయాలి. ఓకే, నౌ అంటే ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. నౌ దిస్ ఈజ్ వన్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ ఇది ఈ క్వశ్చన్ ని మనకి డైరెక్ట్ గా ఇవ్వకుండా కాంప్లికేట్ చేశాడు. చూడండి ఒకసారి, చూడండి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఈ మూడు టర్మ్స్ లో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. మూడిట్లో 16 కామన్ ఉంది. ఎలా చెప్తాము? ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 16 ఇంటూ 1. ఈ 18 ఏమని రాయొచ్చు? 16 5 అని రాయొచ్చు. 96 ఏమని రాయొచ్చు? 16 6 96, రైట్? సో అంటే మూడు టర్మ్స్ లో 16 అనేది కామన్ ఉంది. సో టేక్అవుట్ 16 యాజ్ కామన్. సో 16 కామన్ ఇస్తే ఏమొస్తుంది? ఇక్కడ జస్ట్ 16 వెళ్ళిపోతే టీ స్క్వేర్ మైనస్ 16 వెళ్ళిపోతే ఏమొస్తుంది? ఇక్కడ 5t. ఇక్కడ 16 వెళ్ళిపోతే ఏమొస్తుంది? 6 వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ ఇలా ఇవ్వాల్సిన ఈక్వేషన్ ఇలా కాంప్లికేట్ చేసి ఇచ్చాడు. నా ఈ 16 ని అట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? 0/16 అవుతుంది. 0/16
16. What is the value of 0 by 16? 0 itself. So directly we can write this equation as t square minus 5t minus 6 is equals to 0. ఇప్పుడు సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ సాల్వ్ చేయడం పెద్ద ఇలాగే చేసామనుకోండి, దీన్ని పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ వస్తాయి. సో టైం వేస్ట్ అవుతుంది. ఇలా సింప్లిఫై చేసుకున్న తర్వాత సాల్వ్ చేయండి. సో ఇలా చేస్తాం ఇప్పుడు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, కాన్స్టెంట్ -6 ఉంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే -6 వస్తుంది. నా మిడిల్ టర్మ్ ఏముంది? -5 ఉంది. సో -6 ఎప్పుడెప్పుడు వస్తుంది? 6 into 1 or 1 into 6 అప్పుడు వస్తుంది. సో ఇక్కడ మనకు -5 కావాలి కాబట్టి దీనికి మైనస్ పెట్టుకుందాం, దీనికి ప్లస్ పెట్టుకుందాం. ఇవి రెండు మల్టిప్లై చేస్తే -6 వస్తుంది, ఇవి రెండు యాడ్ చేస్తే -5 వస్తుంది, రైట్? నౌ స్ప్లిట్ ఇట్. సో 1t స్క్వేర్, రైట్ ఇట్, -6t ప్లస్ 1t మైనస్ 6 is equals to 0. ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ 2 టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్ లో t కామన్ ఉంది, సేమ్ వస్తుంది. 1 minus 6 వస్తుంది, సారీ t minus 6 వస్తుంది, రైట్? మరి ఇక్కడ కానీ t minus 6 రావాలి. సో t minus 6 రావాలంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి? ఇంకా జస్ట్ 1 కామన్ తీస్తే సరిపోతుంది. సో రెండిట్లో t minus 6 వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మిగిలిపోయినది ఏమి? t. సెకండ్ దాంట్లో మిగిలిపోయినది ఏమి? +1. బోత్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో t minus 6 is equals to 0 or t plus 1 is equals to 0. సో t వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ t వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. సో హోప్ యూ అండర్స్టూడ్ అప్ టు హియర్, రైట్? సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్రిటికల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. దట్ ఈస్ లెవెల్ 3. లెవెల్ 3 ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అప్ టు 10 డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. ఇంకా మిగతావి ఒక 2 ప్రాబ్లమ్స్ లెవెల్ 3లో డిస్కస్ చేసుకుందాం. సో హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్ అండ్ ఆల్సో ద ప్రాబ్లమ్స్. సో ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో ఆర్ మీకు ఈ వీడియో బాగా అర్థమవుతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, రైట్? సబ్స్క్రైబ్ చేయడము అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ యూ కెన్ షేర్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో, రైట్? మీ రిలేటివ్స్కి ఎవరికైనా కానీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే ఏ పిల్లవాడైతే అప్ టు 10th క్లాస్ చదువుతున్నాడో, అంటే ఇంటర్మీడియట్కి బైపీసీ తీసుకోవచ్చు, అప్ టు 10th వరకు మ్యాథ్స్ అయితే ఉంటుంది కదా, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడం రావాలి. ఆ రూట్స్ కనుక్కోవడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వేరే మెథడ్స్ కానీ రావాలి, అవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయి. సో వై? బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీన్స్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మెథడ్. Everyone has to know. Understood? So thank you very much for watching my video. Don't forget to subscribe my channel Manu Infinity Math.